హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయం ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చైనీస్ స్ట్రీట్ ఫుడ్ క్యాబేజీతో మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేయించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ క్యాబేజీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజీ, అదే విధంగా క్యారెట్ని తీసుకోవాలి. క్యాబేజీ ఎక్కువ క్వాంటిటీలో అంటే 1 కప్పు వరకు క్యాబేజీ తురుముని తీసుకున్నట్లయితే సగం కప్పు వరకు క్యారెట్ తురుముని తీసుకోవాలి. చూడండి, క్యాబేజీ హెల్త్కి మంచిది అని ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ విధంగా సన్నగా తురుముకున్నాము అంటే ఎంత వాటర్ కంటెంట్ వచ్చిందో చూడండి. ఇలా క్యాబేజీ మొత్తాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పిండుకొని వాటర్ కంటెంట్ అంతా సపరేట్ చేసి క్యాబేజీ తురుముని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, క్యాబేజీలో నుండి ఎంత వాటర్ కంటెంట్ వచ్చిందో కదా. సో ఇది హెల్త్కి మంచిది అని చెప్పుకోవటంలో బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ విధంగా వాటర్ కంటెంట్ మొత్తం సపరేట్ చేసి ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసి దీనిలో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు కారం, అదేవిధంగా 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ వరకు మైదా పిండి, అదేవిధంగా 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ముద్దలాగా. ఈ ప్రాసెస్లో మీకు ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే మరో స్పూను మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ని కానీ యాడ్ చేయండి. ఈ విధంగా పిండి ముద్దలా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. క్యాబేజీని ఎంత ఎక్కువగా ప్రెస్ చేసాము అంటే ఎంతో కొంత వాటర్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. అయినా సరే కలిపే ప్రాసెస్లో మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ తడుపుకొని ఈ విధంగా బాల్స్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ క్యాబేజీ బాల్స్ని డీప్ ఫ్రై చేయడం కోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని 1 by 1 యాడ్ చేసుకోవాలి. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ బాల్స్ని యాడ్ చేసేటప్పుడు ఆయిల్ ఈ విధంగా హీట్ అయ్యి ఉండాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా బాల్స్ వేసుకునేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బాల్స్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే వెంటనే కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగుండిపోతుంది. సో ఈ విధంగా బాల్స్ వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదు. జస్ట్ 2 minutes వెయిట్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయింది అనిపించినప్పుడు గరిట పెట్టి తిప్పాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు అంటే బాల్స్ విరిగే ఛాన్స్ ఉంటుంది. చూడండి, బాల్స్ విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యావు కదా. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేశారు అంటే మీకు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బాల్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని మిగతా బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో ఫుడ్ కలర్ వేస్తుంటారండి. మనం ప్రత్యేకంగా ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, ఆయిల్ ఎంత నీట్గా వచ్చిందో కదా, కొంచెం కూడా పాడవకుండా. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని టిష్యూ ఉన్న పేపర్పై యాడ్ చేసుకున్నాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే రిమూవ్ అవుతుంది. సో ఈ విధంగా మిగతా బాల్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. బయట స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు అయితే ఈ విధంగా బాల్స్ అన్నిటినీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. మనం అడగగానే ఇప్పుడు మనం చూపించుకోబోయే ప్రాసెస్ని చేసి మనకు ఇచ్చేస్తారు. సో మిగతా ప్రాసెస్ వచ్చేసి ఒక కడాయిలో మనం ఫ్రై చేసుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ యూస్ చేయొచ్చు. 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యే ఉంటుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు దీనిలో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు టమోటా సాస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాసెస్ని యాడ్ చేసిన తర్వాత ఈ సాసెస్ జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అంటే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ సాసెస్ యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీకు ఒకవేళ మంచూరియా బాల్స్ డ్రైగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. లేదు జ్యూసీగా కావాలి అనుకుంటే చూడండి, ఈ విధంగా 1 కప్పులో 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని దానిలో 4-5 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకొని ఈ కార్న్ వాటర్ని దీనిలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మంచూరియన్ బాల్స్, వాటిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. సపరేట్గా ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మంచూరియన్ బాల్స్ ఈ సాసెస్లో మరో 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాము అంటే జ్యూసీగా సాఫ్ట్ టెక్స్చర్తో పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో చివరిగా కొన్ని కరివేపాకు రెమ్మలు పూర్తిగా ఆప్షనల్ అండి. చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలా మరోసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. సూపర్ టేస్టీ క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ విధంగా ఆనియన్ ముక్కలతో లెమన్తో సర్వ్ చేసుకొని తింటుంటే వారేవా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.